వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. ఏపీలో ఎమ్మెల్సీ పోరుకు సర్వం సిద్ధమైంది. ప్రచారం ముగిసింది. గురువారం పోలింగ్ జరగనుంది. 2 గ్రాడ్యుయేట్, 1 ఉపాధ్యాయ నియోజకవర్గానికి జరిగే ఎన్నికల్లో గెలుపు అధికార కూటమికి ప్రతిష్టాత్మకంగా మారుతోంది. తాజా పరిణామాలతో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కొత్త సమీకరణాలు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉంది, కానీ ఆ పార్టీ మద్దతుదారుల ఓటింగ్ కీలకంగా మారుతుంది. 2 రోజులుగా క్షేత్రస్థాయిలో చోటు చేసుకున్న రాజకీయం ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఉత్కంఠ పెంచుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తాజా ఎన్నికల్లో కొత్త లెక్కలు తెర మీదకి వస్తున్నాయి. దాదాపు 100 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న ప్రభుత్వ పాలనపైన ప్రజాప్రేమ స్పష్టం చేయనున్నాయి. కాగా తొలి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పలు సమీక్షలు చేశారు. అభ్యర్థిని గెలిపించాలని సందేశించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వామపక్షాల మద్దతుతో గ్రాడ్యుయేట్ సీట్ను దక్కించుకుంది. ఇప్పుడు కూటమి వర్సెస్ పీడీఎఫ్ గా మారిన 2 నియోజకవర్గాల్లో వైసీపీ మద్దతు ఓటర్లు గణనీయంగా ఉన్నారు. వీరి మద్దతు కోసం పీడీఎఫ్ ప్రయత్నాలు చేస్తుంది. 3 పార్టీల కూటమి 2024 ఎన్నికల్లో ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతున్న ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. దీంతో కూటమి ముఖ్య నేతలు అలర్ట్ అయ్యారు. గెలిపే ప్రామాణికంగా 3 పార్టీల నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ సానుభూతి పరులు పీడీఎఫ్ అభ్యర్థులకే మద్దతు ఇస్తున్నట్లు పలు ప్రాంతాల నుంచి సమాచారం అందుతోంది. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కూటమి ఏపీటీఎఫ్ కు మద్దతు ఇస్తోంది. కొందరు బీజేపీ నాయకులు మాత్రం పీఆర్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు. ఉమ్మడి గోదావరి పట్టభద్రుల బరిలో 35 మంది, కృష్ణా, గుంటూరు స్థానానికి 25 మంది, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానానికి 10 మంది పోటీలో ఉన్నారు. సాధారణ ఎన్నికలు తలపించే విధంగా సాగుతున్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి పార్టీల నేతలకు సవాల్గా మారుతున్నాయి. ఎవరికి వారు చివరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. దీంతో తుది ఫలితం పైన ఉత్కంఠ పెరుగుతుంది. చూడాలి ఏం జరగబోతుందో. ఇక్కడతో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.